సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైల్వే చరిత్రలోనే ఒక అరుదైన ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది ఈ ఘటన. యాక్చువల్గా ట్రైన్ ముందుకే పోతుంది కానీ ఎప్పుడు కూడా వెనక్కి రాదు ట్రైన్. అయితే మార్కాపురంలో జరిగిన ఘటన ఏంటంటే, ముందుకు వెళ్లాల్సిన ట్రైను 1.5 కిలోమీటర్లు వెనక్కి ప్రయాణం చేసింది. దీనికి రీజన్ ఏంటి అంటే, రాత్రి సమయంలో ఒక ప్రయాణికుడు ఆ రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. అంటే రైలు పట్టాలు మారుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా క్రాసింగ్ వచ్చినప్పుడు, ఏదైనా మలుపు వచ్చినప్పుడు కొంచెం కుదుపుకి బోగీలు అవుతాయి కదా. అలాంటి సమయంలో మరతను ఆ ప్రయాణికుడు గేట్ దగ్గరికి వచ్చి నిలబడ్డా, డోర్ దగ్గరికి వచ్చి నిలబడ్డా తెలియదు కానీ ఒక్కసారిగా ఆ కుదుపుకి జారి కింద పడిపోయాడు. ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు, మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అతను కింద ఇట్లా పడిపోవటాన్ని ప్రత్యక్షంగా ఆ బోగీలో ఉన్నవాళ్ళు చూశారు. వెంటనే ట్రైన్ ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ లాగారు. వెంటనే కొద్దిగా దూరం పోయిన తర్వాత ట్రైన్ ఆగిపోయింది. హుటాహుటిన ఆ బోగిలో ఉన్న వాళ్ళు ఇతను జారి కింద పడిపోయాడు. అది మళ్ళీ రాత్రి సమయం. అతను జారి పడిపోయాడు కాబట్టి ఈ సమాచారం ఆ పైలట్లకి చేరవేద్దాం. పైలట్లు కూడా ఏమైందని చెప్పి కనుక్కునే ప్రయత్నం చేశారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కదా, ప్రయాణికులకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో అలాంటి ఏమన్నా విపత్కర పరిస్థితి ఏమైనా వచ్చిందని చెప్పి లోకో పైలట్లు కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. ఈ బోగిలో ఉన్న వాళ్ళు, ఈ సమాచారం తెలిసిన వాళ్ళు లోకో పైలట్లకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక ప్రయాణికుడు ఆ బోగి కుదుపుకు గురి కావడం వల్ల జారి కింద పడిపోయాడు, అతన్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆ తోటి ప్రయాణికులు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. వెంటనే ఈ లోకో పైలట్లు సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అధికారులు చెప్పారు, ఒక ప్రయాణికుడు కింద పడిపోయాడంట, అతన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్తే అధికారులు అనుమతి ఇచ్చారు. మీరు ఉన్న పళంగా, ఎక్కువ దూరం రాలేదు కదా, మీరు ఉన్న పళంగా వెనక్కి తీసుకెళ్ళండి ఆ ట్రైన్ని వెనక్కి తీసుకువెళ్తే అతను మీకు కనిపిస్తాడు, వెంటనే ఆ పని చేయండి అని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. అధికారులు చెప్పింది చెప్పినట్టుగా వెంటనే ఆ ట్రైన్ ఏ మార్గంలో అయితే వచ్చిందో అదే పట్టాల మీద 1.5 కిలోమీటర్ల వెనక్కి వెళ్తే అప్పుడు కనిపించాడు. అప్పటికే గాయాలైన అతనికి తీవ్ర గాయాలతో ఓ పక్కన చెట్లలో పడున్నాడు. వెంటనే ఆ బోగి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించారు. అతన్ని హుటాహుటిని తీసుకొని రైలు బోగీలో ఎక్కించినటువంటి పరిస్థితుంది. వెంటనే ఆ ట్రైన్ మళ్ళీ మార్కాపురం స్టేషన్ లాగి అతనికి తోడుగా కొంతమంది వెళ్ళారు. మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. అయితే స్పీడ్గా వెళుతున్నటువంటి ట్రైన్ నుంచి ఒక్కసారిగా జారిపట్టడంతో ఇతనికి 35 సంవత్సరాలు, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను తీవ్ర గాయాల పాలు కావడంతో, వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి ఒక్కసారిగా కింద పట్టడంతో గాయాలు కావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసినా సరే, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా సరే అప్పటికే సమయం మించిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ట్రైన్ 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి అతన్ని ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితి అప్పటికి చేదాటిపోయింది. ఎందుకంటే తీవ్ర గాయాల పాలై అతను చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ అందరూ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది మనం కూడా చూస్తూ ఉంటాం, రైల్ బోగీల దగ్గర తమ సీట్లలో కూర్చోకుండా చాలామంది గేట్ల దగ్గర ఆ గేట్లు 2 చేతుల్లో ఇట్లా పట్టుకొని చూస్తూ ఉంటారు. కింద అక్కడ కూర్చుంటారు. ఇంకా వచ్చే ప్రయాణికులకి ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అది. అక్కడ ఆ డోర్స్ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా అదుపు తప్పితే ఏమవుతుంది, కింద పడిపోతారు కదా. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లోపల బోగిల్లో కేటాయించినటువంటి సీట్లు రిజర్వేషన్ చేసుకుంటే అక్కడ కూర్చోవాలి. లేదంటే సాధారణ బోగీలు అయితే అక్కడ సీట్లు అన్నీ అవైలబుల్ ఉంటే లోపలికి వెళ్ళాలి. డోర్ల దగ్గర నిలబట్టడం కారణంగానే ఇది జరిగిందని చెప్పి ఒక చర్చ కూడా ఉంది. సో డెఫినెట్గా ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ఇక్కడ హుటాహుటిన స్పందించినా సరే అతను తీవ్ర గాయాల పాలు కావడంతో, ఎందుకంటే ట్రైన్ నార్మల్ స్పీడ్కు వెళ్ళదు కదా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మధ్యలో ప్రయాణం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోతే ఉంది, ఆ స్పీడ్కి కింద పడితే గాయాల పాలవుతారు కదా తీవ్రంగా. సో అతను రక్తమూడుతూ కనిపించాడు. హాస్పిటల్కి తీసుకున్న లాభం లేని పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణికులు. అది మళ్ళీ రాత్రి సమయంలో 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. రైల్వే చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ట్రైన్ ఈ విధంగా 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాల. ఫస్ట్ టైం ఇది. కేవలం ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆ విధంగా వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా డోర్లు దగ్గర నిలబడకూడదు రైలు ప్రయాణించేటప్పుడని ఈ వీడియో వల్ల మనకు అర్థమవుతోంది. అయితే గుంటూరు నుంచి ఎల్లంకి వర్క్ మీద పనికి బయలుదేరి
గుంటూరులో టికెట్ తీసుకొని ఎక్కాం. ఎక్కిన తర్వాత ఈ నరసరావుపేట వినుకొండ దాటిన తర్వాత భోజనానికైనా అతను తినేసి చేయి కడుక్కోవడానికి డోర్ దగ్గరికి వెళ్ళాడంట. మేము అయితే పక్క సీట్ లో కూర్చున్నాం, మేము గమనించలేదు. ఆ చేయి కడుక్కుంటూ ఆ ట్రైన్ వేగానికి మనోడు అదుపు తప్పి ముందుకు పడ్డాడని ఆ పక్కన ఉన్న లేడీ ఇంకో పిల్లడు మాకు పెద్ద పెద్ద గడి చెప్పారు. సరే ఎవరు ఏంది పడ్డారని మేము చూసుకుని సరే మా మనిషిని అర్థమైంది మాకు. సరే అమ్మని నేను చైన్ లాగాను. చైన్ లాగిన తర్వాత అప్పటికే కుడియడం సుమారుగా 2-3 కిలోమీటర్లు ట్రైన్ వెళ్ళిపోయింది. సార్ ఎక్కడ పడ్డాడు ఏంది అంటే ఇంత లెంత్ లో పడ్డాడని చెప్పారు వాళ్ళు. సరే నేను అతన్ని కనుక్కొని సరే ఏమైనా ఆప్షన్ ఉంటే నేను వెళ్ళి చూస్తాను సార్ అని చెప్పాను. సరే వెళ్ళి చూడమ్మా, ట్రైన్ ఒక 10 నిమిషాలు ఆపుతాను అన్నారు సార్. సరే నేనేం చేస్తాను, లైట్ తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఒక దగ్గర చాలా దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ ఆయన ఫోన్ నెంబర్ మా ఓడికి ఒకటి ఉంటే, అన్న మనిషి కనపడ్డాడంటే, అన్న కనపడ్డాడన్నా ఇట్లా కాలు ముజ్జునొద్దు అయిపోయింది, మనిషి తలకు కూడా బాగా దెబ్బ కలిగింది అన్న, ఎంత దూరం అమ్మ డిస్టెంట్ అంటే, నేను అన్న ట్రైన్ అయితే నాకు కనపడతలేదు, అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందని ట్రైన్ లో అతను అడిగాడు, దాని మీద ఏమైనా స్తంభం మీద నెంబర్ ఉందా అని. ఆ నెంబర్ నేను చెప్పాను ఫోన్ లో. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలమ్మా ఆ ట్రాఫిక్ నుంచి పక్కకి దియమ్మా, నేను ట్రైన్ వెనక్కి వస్తుందని చెప్పారు. ఆ ట్రైన్ నుంచి నేను ఆ పక్కకి దిగగానే కుడియడం ఒక 5-6 నిమిషాల్లో ట్రైన్ వెనక్కి వచ్చేసింది రివర్స్.